ఒక్క డెసిషన్ మీ లైఫ్‌ని చేంజ్ చేయగలదంటే మీరు నమ్ముతారా? డెఫినైట్‌లీ చేంజ్ చేయగలదు. అది పెద్ద డెసిషన్, చిన్న డెసిషనా? అదేంటి? అంటే లైక్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేయాలా? లైక్ నేను సిటీ మారిపోవాలా? లేకపోతే నా జాబ్‌ని ఎండ్ చేయాలా? ఇలాంటివి గాదు. జస్ట్ ఒక చిన్నదే. ఆ చిన్న డెసిషన్ ఏంటంటే సేయింగ్ నో. అవును. సేయింగ్ నో. ఎందుకంటే మన లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. చాలా చోట్ల మనం యెస్ చెప్పాలనిపించదు. కానీ చెప్తాం. మన మైండ్‌లో మన ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంటది. ఇది వద్దు, ఇది మనకు అవసరం లేదు, ఇది మనం చేయలేము, లేదా ఇది దీనివల్ల మనం సఫర్ అవుతాము అని చెప్పి. కానీ మనం యెస్ చెప్తాం. ఓకే. చూద్దాం. యెస్ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం నో చెప్పడం స్టార్ట్ చేస్తామో, దెన్ విల్ రియలైజ్ మన లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది, ఎలా ఉంటది, మీకు సంబంధించి మీ లైఫ్‌ని ఎంత ప్రయారిటైజ్ చేసుకోగలుగుతారు, ఎంత బాగా మీ ఎనర్జీని స్పెండ్ చేయగలుగుతారో మీకు అర్థమవుతది. ఎందుకంటే సేయింగ్ నో అనేది ప్రతి చిన్నదాని నుంచి ప్రతి పెద్దదానిలో గూడా మన మైండ్ పెట్టి ఆలోచించుకుంటే చాలా వరకు స్క్రాప్‌ని అవాయిడ్ జేసుకోవచ్చు. సో, ఆ ఒక్క చిన్న నో చెప్పడం వల్ల ఎలా చేంజ్ అయిందో జూద్దాం. అసలు ఫస్ట్ పాయింట్ ఏందంటే మనం నో అనేది ఎందుకు జెప్పలేం? మనం ఎందుకంత కష్టపడతాం నో చెప్పడానికి? ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈస్ చిన్నప్పటి నుంచి మనల్ని పేరెంట్స్ గానీ, సొసైటీ గానీ మనల్ని ఒకలా పెంచుతారు. మన మైండ్ అంతా కండిషన్డ్ చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి మనం వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మనం బ్యాడ్ అవుతాము. మనం మంచి పర్సన్ గాదు. సో, ఇలా ఎప్పుడైతే మనకి ఒక స్టాండర్డ్స్ పెట్టి ఉంచారో, మనం వాటికే స్టిక్ ఆన్ అయిపోయిండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నేను నో చెప్పినా, లేకపోతే నాకంత నచ్చలేదు, నాకంత ఇబ్బందిగా ఉంది, నేను చేయలేను అలా చెప్తే నేను బ్యాడ్ పర్సన్ అయిపోతాను. నేనిప్పుడు వాళ్ళు రేపటి నుంచి నన్ను ఎలా అయితే మన రిలేషన్ నార్మల్‌గా ఉండేదో, అలా రేపటి నుంచి నాతో అలా ఉండరు అని మనం ఫీల్ అవుతూ ఉండి, ఆ డిస్కంఫర్ట్ మనకే ఓకే. దానివల్ల వచ్చే పెయిన్ అయినా ఏదైనా మనం భరిద్దాంలే వాళ్ళకొద్దు అని చెప్పి మనం ఓకే చెప్తాం. ఒకసారి ఏమవుతదంటే, అది కొన్ని రోజుల్లోనే ఆ గిల్ట్ కానీ, ఆ డిస్కంఫర్ట్ కానీ పోతది. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే ఇయర్స్, మంత్స్ ప్రతిసారి మీరు చేసే ప్రతి పనిలో అది గుర్తొస్తూ ఉంటది. అబ్బా! అది చేయకుండా ఉండాల్సింది. అబ్బా! అది అనవసరంగా చెప్పాను అని చెప్పి అది మనల్ని హాంట్ చేస్తా ఉంటది. ఆ ఫీలింగ్‌ని గూడా మీరు జస్ట్ చిన్న డిస్కంఫర్ట్‌ని ఓవర్‌కమ్ జేయడానికి వాళ్ళ దగ్గర మంచిగా అనిపించుకోవడానికి మీరు ఇదంతా ఫేస్ చేస్తూ మీరు మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ చేసుకుంటా ఉంటారు. సో, మెయిన్ రియలైజేషన్ ఉండాలి. అది ఆ రియలైజేషన్ ఎప్పుడొస్తదంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒస్తది. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫోను చేస్తారు. ఇది మన అందరికి ప్రతిసారి జరుగుతది. ఎవరైనా ఫోను చేయంగానే వెంటనే లిఫ్ట్ చేస్తాం. హలో! ఇక్కడే ఉన్నా, వస్తున్నా. వాళ్ళు రమ్మంటే ఎళ్ళిపోతాం. వాళ్ళు ఫోను చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాం. వాళ్ళు వాట్సాప్ మెసేజెస్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతాం. లేదు వాళ్ళకేమైనా కావాల్సొచ్చినప్పుడు కూడా మనం వెళ్లి అందుబాటులో ఉంటాం. లేదా వాళ్ళకేమైనా మెడిసిన్స్ కానీ వాటెవర్ ఏదైనా గూడా వెంటనే మన దగ్గర టైం ఉంటుంది. మనం చేయాలనుకుంటాము. వెళ్లి చేసేస్తాం గూడా. బట్ ఎప్పుడైతే నీ గోల్స్ ఒస్తాయి, నీ డ్రీమ్స్ ఒస్తాయి. అవొచ్చేటప్పటికి నా గురించయితే ఈ టైం ఇక్కడ లేదు. నేను తర్వాత జూసుకుంటా. లేకపోతే ఇది చెయ్యాలంటే ఇప్పుడు నేను చెయ్యలేనులే. ఫస్ట్ వాళ్ళ పని జేద్దాం. ఇలా నీ మైండ్‌సెట్, నీ ప్రియారిటీస్ అనేది అవతల వాళ్ళకి షిఫ్ట్ అయిపోయాయి. ఎప్పుడైతే అట్లా షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయిందో నిన్ను నువ్వు కోల్పోతావు. అది నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటది. ఎప్పుడో లాంగ్ నీ లైఫ్ అంతా చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత అందరికి ఒక గిల్ట్ ఒస్తుంది గదా! రీసెంట్‌గా చాలా మంది ఇది నేను కాదు, ఇలా కాదు నేను ఉండాలనుకుంటుంది అని చెప్పి అందరికి ఈ ఫీలింగ్ ఎందుకొస్తుందంటే బికాజ్ వాళ్ళు ఎక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్పట్లేదు. అలానే ప్రతిసారి నో చెప్పాలా? ప్రతిసారి యెస్ చెప్పాలా? డెఫినైట్‌లీ మనందరికీ తెలుసు. కొన్ని కొన్ని సార్లు చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు లేదు. సిట్యుయేషన్ అనలైజ్ జేసుకోవాలి. అంటే లైక్ అది నిజంగా మనకు ఉపయోగపడుతదా? ఇది మనకు అవసరమా? దీనివల్ల మనకేమైనా ఇబ్బందుందా? అనేది మనం జూసుకోవాలి. అబ్జర్వ్ చేశా. నాకు కూడా ఓకే. థిస్ ఈస్ నాట్ మీ. నేను అందరికి టూ మచ్‌గా అవైలబుల్‌గా ఉంటున్నానేమో. నాకు కావాల్సిన ప్రతి నీడ్‌కి గూడా తర్వాత చూస్తా. కొంచెం సెటిల్ అయినాక చూద్దాం. ఇది నాకంత అవసరం లేదులే. అదే నాకంటే ఇంత పెట్టి కొనుక్కోలేను. అది నా ఫ్రెండ్స్‌కి గావచ్చు, నా ఫ్యామిలీకి గావచ్చు, ఎవరికైనా గూడా కొనేస్తాను. జస్ట్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో, అలా ఎప్పుడైతే మనల్ని మనం నెక్స్ట్, నెక్స్ట్ అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నావో, ఒక టైమొచ్చేస్తది. వేర్ యూ విల్ ఫీల్ వెరీ లో. అందరికి అన్నీ చేసేసుంటావు. కానీ నీకొచ్చేటప్పటికి నువ్వేం చేసుకోనుండవు. నీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్ని ఎందుకుంటున్నాయి? బికాజ్ ఏ స్టేజ్‌లో ఏది ఫుల్‌ఫిల్ చేసుకోవాలో అది చేసుకోలేకపోవడం వల్ల. దీని గురించి నేను కంపల్సరీ ఒక వీడియో చేస్తా. ఎందుకంటే ఇది నా చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఎఫెక్ట్ చేసింది. అది ఏంటి? ఎందుకలా జరిగింది? ఏం జరిగిందో కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా సిట్యుయేషన్ అనేది. అది ఇంకొక వీడియో ఓన్లీ దాని గురించే మాట్లాడుకుందాం. సో, కమింగ్ బ్యాక్ హియర్ ఒక రూల్ పెట్టుకున్నా నేను. ఏం పెట్టుకున్నా?
ప్రతిసారి నేను అందరి గురించి ఆలోచించి నేను యెస్ చెప్పను. ఒకసారి నేను ఆలోచించుకుంటా. ఆగుతా. ఫస్ట్ ఒక మొమెంట్ తీసుకొని నేను వెయిట్ చేస్తా. చెప్పగలనా? ఇది నేను చేయగలనా? అవసరమా? లేదా? ఇంతే. ఇలా ఆలోచించుకొని ఎప్పుడైతే మనం చెప్పడం స్టార్ట్ చేస్తామో, మేబీ స్టార్టింగ్‌లో వాళ్ళు కొంచెం అనుకుంటారేమో, కానీ తర్వాత తర్వాత అందరికి అర్థమవుతది. మనం నో చెప్పినంత మాత్రాన నో అంటే నో. ఇలా కాదు. మనకి నేను చెయ్యను, నాకొద్దు ఇలా అవసరం లేదు. నో అనేది సారీ నేనిప్పుడు చేయలేను. సారీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. ఇలా అయితే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వేరేలా అయితే ట్రై చేయగలుగుతా. ఇలా మనం మాట్లాడే విధానం, మాట్లాడే సెంటెన్స్‌ని బట్టి మొత్తం చేంజ్ అవుతది. నో అంటే మొహం మీద నో చెప్పడమే కాదు. సో, ప్రతిసారి ఎందుకు నో చెప్పానో, లేకపోతే ఏం చెయ్యాలని ఒక 10 మినిట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం గూడా లేదు. జస్ట్ చిన్న సెంటెన్స్‌తో అయిపోతది. ఎప్పుడైతే మీరు ఇలాంటి రూల్ పెట్టుకుంటూ వెళ్తారో అయిపోతది. ఆగుతాను. నా గురించి నేను ఆలోచిస్తా. అప్పుడేమవుతది తెలుసా? మీ టైం మీకు దొరుకుతది. మీ ప్రయారిటీస్ అన్నీ తెలుస్తాయి. వాట్ ఈస్ వాట్? ఎక్కడ దేనికివ్వాలని తెలుస్తది. మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మీ కెరియర్ గురించి, మీ సెల్ఫ్ గ్రోత్ గురించి వర్క్ చేయగలుగుతారు. మీ మీ గ్రాఫ్ జస్ట్ 0 ఉన్నది. ఇలా పైకెళ్ళడం మీరు గమనించుకుంటారు. అప్పుడు ఎవరికి రాదు సాటిస్ఫాక్షన్? ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకు నచ్చినవి నేను చేసుకుంటున్నాను అని డెఫినెట్‌లీ కాన్ఫిడెన్స్ ఒస్తది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇలా అబ్బా! ఇది అప్పుడు చేసుండకూడదు అనే గిల్టులు రాకుండా ఉంటాయి. దట్ డజంట్ మీన్ సెల్ఫిష్. ఇది సెల్ఫిషో వేరేగా కాదు. ఇట్స్ జస్ట్ కీపింగ్ యువర్ బౌండరీస్ ఇంటాక్ట్ అంతే. నీ సర్కిల్‌ని, నీ బౌండరీస్ ఏంటి అని నువ్వు తెలుసుకొని, నీ బ్రెయిన్‌కి నువ్వు ఒకటి చెప్పుకుంటున్నావు అంతే. దానివల్ల నీ లైఫ్ మొత్తం జస్ట్ ఇట్లా సార్ట్ ఔట్ అయిపోతుంది. అదెవరు కోరుకోరు? డెఫినెట్‌లీ కావాలి కదా! అండ్ ఇంకొకటి గూడా మనం ఆలోచించుకోవాలి. మీరెప్పుడైనా అవైలబుల్‌గా ఉంటారో పీపుల్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. షీల్ కమ్, హీల్ కమ్, హీల్ మేనేజ్ ఎవ్రీథింగ్, షీ విల్ గివ్ ఎవ్రీథింగ్. లేకపోతే వెనెవర్ ఐ కాల్ షీల్ బి దేర్. ఇట్లాంటివి వాళ్ళకి మైండ్ గ్రాంటెడ్‌గా ఉండొద్దు. ఎప్పుడు వాళ్ళకి కావాల్సినవి చేస్తేనే మనకి వాల్యూ ఇస్తారు అనుకోవడం మన తప్పు అది. అట్లా ఉండొద్దు. టూ మచ్‌గా ఏది దొరికినా గూడా వాల్యూ అనేది పోతది. ఇప్పుడు ఏదైనా పర్సన్ మనం వాళ్ళతో మాట్లాడుతూ ప్రతిదానికి యెస్ చెప్తుంటేనే మిమ్మల్ని వాళ్ళు హ్యాపీగా చూసుకుంటూ, వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండి, ఎప్పుడైనా ఒకసారి నో చెప్పినప్పుడు గొడవ పడిపోయి రెస్పెక్ట్ చేయకుండా ఉంటే, ఈస్ దట్ రియల్లీ యువర్ పర్సన్? ఆలోచించుకోవాలి మనమే. ఎట్లా ఉన్నా గూడా మేనేజ్ చేసుకుంటూ, సార్ట్ ఔట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు గదా మన పర్సన్స్. ఆలోచించుకొని అర్థం చేసుకుంటూ ఎవరైతే ఇలా వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటేనే యూ ఆర్ ఫైన్, యూ ఆర్ గ్రేట్ అని చెప్పడం. వీళ్ళెవరైతే ఉన్నారో ఇలా నో చెప్పిన వాళ్ళకి నాకు చెప్పింది సో, తను నాకెలా చెప్తది నో అని చెప్పి అసలు కరెక్ట్ కాదు అది ఇది అని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పేవాళ్ళు. వాళ్ళసలు మన మనుషులే కాదు. గుర్తుపెట్టుకోండి. అది రిలేషన్ గావచ్చు, వాటెవర్ ఏదైనా గావచ్చు. సో, మెయిన్‌గా ఏం చెప్తున్నా అంటే, మీరు నో చెప్పినప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకుంటది. మీ ప్రయారిటీస్ మీకుంటాయి. మీ టైం మీరు కాపాడుకోగలుగుతారు. మీ ఎనర్జీని మీరు కాపాడుకోగలుగుతారు. ప్రతి సిట్యుయేషన్స్‌లో నో చెప్పలేము. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. అప్పుడప్పుడు ప్రతీదీ మనం ఆలోచించుకుంటూ, చూసుకొని ఎక్కడ చెప్పాలి, ఎక్కడ యెస్ చెప్పాలని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతిదానికి మనం అట్లా డిటాచ్డ్‌గా ఉండడం గూడా కరెక్ట్ గాదు. మేబీ ఫస్ట్ మీరు నో చెప్పినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారేమో కొంతమంది. కొంతమందేమో మీ మీద ఒపీనియన్ మార్చుకుంటారేమో. కొంతమంది అదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇది తను ఇలా కాదు కదా అనుకుంటారేమో. సో, వాటెవర్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకొదిలేసేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకేసారి అన్నీ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ స్మాల్. చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటే ఎవ్రీథింగ్ కెన్ సార్ట్ ఔట్. మీ లైఫ్ కూడా బావుంటది. మీ ఇద్దరి మధ్యన రిలేషన్ గూడా సర్వైవ్ అవుతది. అండ్ అవతల వాళ్ళు కూడా ఓకే. తిను ఇలా ఉంది అని వాళ్ళు అర్థం చేసుకొని కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. సో, ఐ హోప్ ఇది డెఫినైట్‌లీ మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఇది అప్లై చేసి చూడండి. యూ విల్ గెట్ ఇన్నర్ పీస్ ఎంత బా వస్తదంటే, ఐ ప్రామిస్ యూ చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంటారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా రిలేషన్స్ కూడా బావుంటాయి. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో, మీ రిలేషన్స్ ఇంకా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అందరికి యెస్ చెప్పుకుంటూ ఎళ్ళినప్పుడు, మేబీ అక్కడ యెస్ చెప్పడం వల్ల ఇక్కడ మీ రెస్ట్ పోతుందేమో, అక్కడ యెస్ చెప్పడం వల్ల మీ లవ్డ్ వన్స్‌తో టైమ్ స్పెండ్ చేయాల్సింది పోతుందేమో, అట్లాంటివి ఆలోచించుకుంటూ ఉండండి. ఎవరిని నొప్పించకుండా ఏమీ చేయలేము. బట్ స్టిల్ మనం బెటర్ మేనేజ్ చేసుకుంటే మంచిగా చేయొచ్చు. సో, ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకొక ఆపర్చునిటీ వచ్చి, మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఇంత బాగా చేంజ్ అయింది మీ లైఫ్ అంటే, దేనికి నో చెప్పడం వల్ల అనేది మీకు గుర్తు రావాలి. మేబీ దట్ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ వల్ల, దానికి నో చెప్పడం వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారేమో. సో, మీరు కూడా ఇలా నో చెప్పలేకుండా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే
ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే ఇట్లాంటి నో చెప్పకుండా పీపుల్ ప్లీజింగ్ స్టేజ్‌లో ఉన్నారో డెఫినెట్‌లీ ఇది వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతది. ఈ రోజు నుంచి మీరందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేసుకుంటున్నారు. మీ బౌండరీస్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ యూ ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.